హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఉమ్మ నీరు లీకేజ్ అయినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి నార్మల్గా ఉమ్మ నీరు లీకేజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. సో నేను ఇంతకుముందు ఒక వీడియోలో క్లియర్గా షేర్ చేశాను. ఉమ్మ నీటికి సంబంధించిన ప్రతి వీడియో లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదా ఐకార్డ్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అడగొచ్చు, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఉమ్మ నీటి లీకేజ్కి కారణాలు ఫస్ట్ వచ్చేసి మనకి ఉమ్మ నీటి పొర అనేది కొంచెం పలచగా ఉండడం వల్ల, బేబీ పెరగడం వల్ల కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఒత్తిడి అనేది ఆ పొరల పైన పడడం వల్ల కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ట్విన్స్ ప్రెగ్నెన్సీ ఉన్న, అలాగే మనకి అంటే 9 months పడినాక బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అంటే చలినొప్పులు వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనం వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా, అంటే పొట్టకి ఏమైనా దెబ్బ తగిలినా కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ప్రీవియస్లీ ప్రెగ్నెన్సీస్ ఎందుకు అబార్షన్స్ అయ్యాయో, సో అట్లాంటి కారణాల వల్ల కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే సో ప్లజెంటాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో చాలా కారణాలు ఉంటాయి. సో నేను అందులో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఉమ్మ నీరు లీకేజ్ అయినప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో ఎలా అనేది అంటే, సో నార్మల్గా మనకి ఉమ్మ నీరు లీకేజ్ అయినప్పుడు మనము చూసుకుంటే ఉమ్మ నీరు కలర్ అనేది ఎలా ఉంటుందంటే, సో నార్మల్గా వాటర్ లాగానే కనబడుతుంది అన్నమాట. సో ఇలాంటి స్మెల్ అనేది మనకి అనిపించదు. ఒకవేళ అనిపించినా కూడా కొంచెం లైట్ గోధుమ కలర్లో కూడా ఉమ్మ నీరు లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు స్మెల్ చూసుకుంటే ఎలాంటి స్మెల్ అయితే ఉండదు. సో మనము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. సో చాలామంది వైట్ డిశ్చార్జ్కి అండ్ ఉమ్మ నీటికి కొంచెం తేడా అనేది కనుక్కోలేరు అన్నమాట. సో నార్మల్గా మనకి వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే, సో కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, కొంచెం జిగురుగా లాగట్లా అనిపిస్తుంది. కానీ ఉమ్మ నీరు అలా ఉండదు, నార్మల్గా వాటర్ లాగానే ఉంటుంది. ఎలాంటి స్మెల్ అయితే రాదు. మీరు స్మెల్ అబ్జర్వ్ చేసుకోవాలి. మామూలుగా వైట్ డిశ్చార్జ్ అయితే స్మెల్ వస్తుంది, కానీ ఉమ్మ నీరు అయితే ఇలాంటి స్మెల్ రాదు. సో అట్లా లీకేజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీకు ఉమ్మ నీరు లీకేజ్ అవుతుంది అని అర్థం అన్నమాట. సో ఇట్లా జరిగినప్పుడు ఈ ఉమ్మ నీరు లీకేజ్ అనేది నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అయితే మనకు డైలీ అవుతుంది, కానీ ఉమ్మ నీరు లీకేజ్ అయిందంటే అలా ఉండదు. సో ఒక్కసారి లీకేజ్ అయిందంటే అది కొంచెం కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇమీడియట్లీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి చూపించాలి. సో ఇది ఉమ్మ నీరా లేకపోతే వైట్ డిశ్చార్జ్ అనేది మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చూపించండి. సో వాళ్ళు చూసేస్తే ఆల్రెడీ వాళ్ళు తల్లులు అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. ఇది ఉమ్మ నీరు అని వాళ్ళు కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా మీరు వెంటనే ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఉమ్మ నీరు పడిపోయింది అంటే చాలా బేబీకి ప్రాబ్లం అవుతుంది. సో అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఉమ్మ నీరు ఆగడానికి డాక్టర్స్ ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు చెప్తారు. సో కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. సో తప్పదు అనుకుంటే డెలివరీ కూడా చేసే ప్రమాదం ఉంటుంది, అంటే 9 months దాటినాక అయితే. సో ఇవన్నీ చేస్తారన్నమాట. సో ఇది ఒక్కటి అబ్జర్వ్ చేసుకోండి. ఇంకా ఉమ్మ నీటి గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.